హాయ్ అండి. వెల్కమ్ టు సుమా స్కూల్. ఇప్పుడు మనం ఈ మెంటర్ డ్రిల్ చేస్తున్నాం కదండి. ఈ మెంటల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ 4th క్లాస్ వాళ్ళది చూస్తున్నాం కదా, ఎస్ చాంద్ వాళ్ళది. అందులో మనం ఎంతవరకు వచ్చాము అంటే మెంటల్ డ్రిల్ 9 వరకు వచ్చాం, అంటే పేజీ నెంబర్ 10. ఇంతకుముందు మెంటల్ డ్రిల్ 8 అయిపోయింది, ఇప్పుడు 9 చూద్దాం. ఇప్పుడు ఇది 8 చేసేసాము, ఇప్పుడు 9 చూద్దాం. ఈ 9 కూడా 7 లాగానే అండి. మనం 7లో ఆల్రెడీ షార్టెడ్ ఫామ్ రాసుకుంటూ గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్ టు చూసాం కదా. సేమ్ దానిలాగానే ఇది కూడా సేమ్. ఇప్పుడు ఏంటంటే మనం వీటిల్లో గ్రేటర్ దెన్ సింబలా, లెస్ దెన్ సింబలా, ఈక్వల్ టు సింబలా చెప్పాలి. మనం ఆల్రెడీ దీనికి కావాల్సిన బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ మెంటల్ డ్రిల్ 7లో చూసాము. మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే గ్రేటర్ దెనా, లెస్ దెనా, ఈక్వలా అంటే రెండు నెంబర్లను మనం కంపేర్ చేసేటప్పుడు మనము ఆ కంపారిజన్లో ఏది దీనికంటే పెద్దది, అది ఎటు సైడ్ పెద్దగా ఉంది, ఈక్వల్గా ఉందా, గ్రేటర్ దెన్ ఉందా, లెస్ దెన్ ఉందా అని ఫస్ట్ ఎలా చూడాలంటే ఫస్ట్ బోత్ సైడ్ నెంబర్స్ ఎట్లా ఉండాలి అంటే ఈక్వల్గా. అంటే ఈక్వల్ మీన్స్ ప్లేస్ వాల్యూస్ ఈక్వల్గా ఉండాలి. అంటే ఇటు 100 ప్లేస్ ఉంటే ఇటు 100 ప్లేసే ఉండాలి. అంటే కంపేర్ చేసేటప్పుడు ఇటు 100 ప్లేస్ ఉండి ఇంకో దిక్కు 1000 ప్లేస్ ఉంటే ఆటోమేటిక్గా 1000 ప్లేస్ ఉన్న దిక్కే పెద్దగా అయిపోతుంది. సో రెండు నెంబర్లు కంపేర్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ప్లేస్ వాల్యూస్. ఇటు సైడ్ సేమ్ ఉన్నాయా, సేమ్ లేవు, పెద్దగా ఉన్నాయి అంటే పెద్దగా ఉన్న సైడ్ మనం గ్రేటర్ దెన్, ఆటోమేటిక్గా గ్రేటర్ దెన్ అయిపోతుంది. చిన్నగా ఉన్న సైడ్ లెస్ దెన్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము ఇది చూసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చూస్తాము అంటే గ్రేటర్ దెన్ సింబలా, లెస్ దెన్ సింబలా అంటే ఫస్ట్ 1s, 10s, 100s, 1000s, 10,000s. ఇటు 10,000s ఉన్నప్పుడు ఇటు కూడా 10,000s ఉండాలి. 1s, 10s, 100s, 1000s, 10,000s. సో రెండు 10,000s ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేయాలి అంటే లేదా ఈ ప్లేసెస్ చూసే బదులు ఇంకేం చేయొచ్చు అంటే ఇటు సేమ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయా, అంటే సేమ్ నెంబర్ డిజిట్స్ ఉన్నాయా, ఇటు సేమ్ నెంబర్ డిజిట్స్ ఉన్నాయా చూసుకోవాలి. అంటే 1 2 3 4 5, ఇటు కూడా 5 డిజిట్స్ ఉన్నాయా, 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి. సో ఈక్వల్ ఉన్నప్పుడు ఇప్పుడు కంపారిజన్ స్టార్ట్ చేయాలి మనం. ఇప్పుడు ఏంటి, ఫస్ట్ పెద్దగా ఉన్న ప్లేస్ వాల్యూ చూడండి. అంటే ఇది 10,000 ప్లేస్ వాల్యూ. ఇక్కడ సేమ్ ఉందా, సేమ్ ఉంది కదా. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో ఓకే, ఈక్వల్గానే ఉంది. నెక్స్ట్ తర్వాత ప్లేస్కి రావాలి, అంటే 1000 ప్లేస్కి వస్తున్నా నేను. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఈక్వల్గానే ఉన్నాయి. నెక్స్ట్ దేనికి రావాలి, 100 ప్లేస్కి రావాలి. 100 ప్లేస్కి చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఈక్వల్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడికి 10th ప్లేస్కి రావాలి. 10th ప్లేస్లో ఏంటి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో 8 అనేది ఆటోమేటిక్గా పెద్దది, 5 కంటే ఆటోమేటిక్గా 8 పెద్దది అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం సింబల్ వస్తుంది, ఇది లెస్ దెన్ సింబల్ వస్తుంది అన్నమాట. ఒక చిన్న గుర్తు ఏంటంటే ఎటు పెద్దగా ఉంటే అటు ఈ ఓపెన్ ఉంటాయి అన్నమాట. గ్రేటర్ దెన్, లెస్ దెన్కి సంబంధం లేకుండా ఎటు బిగ్ నెంబర్ ఉంటే అటు ఈ ఓపెన్ వస్తాయి అన్నమాట. ఈ క్లోజ్ సైడ్స్ ఎటు స్మాల్ నెంబర్ ఉంటే అటు ఈ క్లోజ్ సైడ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది లెస్ దెన్ సింబల్. సో ఇటు పెద్దగా ఉంది కాబట్టి. సో 85,858 ఈజ్ లెస్ దెన్ 85,885. నెక్స్ట్ ఏంటిది, సెకండ్ దానికి వెళ్ళిపోండి. ఇక మనం డైరెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు రూల్స్ కంపారిజన్ అర్థమైపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్ నెంబర్ చదువుకుంటూ ఏది బిగ్ది ఏది స్మాల్ది చూసుకుంటూ సింబల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఆల్రెడీ చెప్పాల్సిందంతా నేను మెంటల్ డ్రిల్ 7లో చెప్పేశాను. ఇప్పుడు మనం డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇది చదవండి, 1s, 10s, 100s, 1000s, 10,000. సో 90,190, ఇది 90,000, 910, 90,000, 90,000 సేమ్ ఈక్వల్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 190, ఇక్కడ 910. సో 190 కంటే 910 అనేది పెద్దది కాబట్టి ఇక్కడ కూడా లెస్ దెన్ సింబల్ వస్తుంది, అవునా. నెక్స్ట్ ఇది కూడా చదవండి, 1s, 10s, 100s, 1000s, 10,000. ఇటు కూడా 10,000 ఉన్నాయి. 33,033, 33,033. ఇది కూడా చూడండి, 33,330. 33 కంటే 330 అనేది పెద్దది కదా, ఇది 33, ఇది 330. సో కాబట్టి ఇది పెద్దది. సో ఇక్కడ కూడా లెస్ దెన్ సింబల్, అవునా. నెక్స్ట్ చూడండి, 12,346, ఇక్కడ 12,436. 12,000 ఓకే. ఇక్కడ 346 పెద్దదా, 436 పెద్దదా, ఆటోమేటిక్గా 436. ఎందుకంటే 100 ప్లేస్లో 4 అనేది బిగ్ 3 కంటే. సో కాబట్టి ఇదే పెద్దది. ఇక్కడ కూడా లెస్ దెన్ సింబలే వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. బోత్ సైడ్ సేమ్ ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి కదా.
చదవండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. 75,057. ఇక్కడ చూడండి 75,075. 75,000 ఈక్వల్గానే ఉన్నాయి. నెక్స్ట్ చూడాల్సిన ప్లేస్ ఏంది? ఇక్కడ టెన్స్ ప్లేస్ దగ్గర తేడా వచ్చింది. అంటే 57 పెద్దదా, 75 పెద్దదా? సో 75 పెద్దది కాబట్టి ఇక్కడ కూడా లెస్ దెన్ సింబల్. నెక్స్ట్ చూడండి, సిక్స్త్ చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000. సో ఇటు కూడా 10,000s ఉన్నాయి. సో 26,151. ఇక్కడ 26,115. 151 పెద్దదా, 115 పెద్దదా? సో 151 పెద్దది. 51 పెద్దదా, 15 పెద్దదా? 51 పెద్దది. కాబట్టి సిక్స్త్ది ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్. సో 26,151 ఈజ్ గ్రేటర్ దెన్ 26,115. నెక్స్ట్ది ఇక్కడ చూడండి, కొంచెం ప్లేస్ వాల్యూ పెద్దగా అయిపోయింది. సో బోత్ సైడ్ సేమ్ ప్లేస్ వాల్యూస్ ఉన్నాయి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్. ఇది ల్యాక్ వచ్చేసింది. సో 1,01,011. ఇక్కడ చదవండి 1,01,101. ఇక్కడ ఇప్పుడు కంపేర్ చేసి చూసుకోండి. సో ఇది సేమ్ సైజ్, ఇటు సేమ్ ప్లేస్ వాల్యూస్, ఇటు సేమ్ ప్లేస్ వాల్యూస్. ఓకే, ఫస్ట్ రూల్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఫస్ట్ది 1 lakh వాల్యూ చూడండి. 1 lakhలో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకే, నెక్స్ట్ దానికి రండి. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకే, ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంతే కదా. 100 ప్లేస్ చూడండి, ఇందులో 100 ప్లేస్లో 0 ఉంది, ఇక్కడ 100 ప్లేస్లో 1 ఉంది. సో 1 0 కంటే పెద్దది కాబట్టి ఇటు లెస్ దెన్. సింపుల్. మీకు నెంబరు కొంచెం పెద్దగా ఉంది, అర్థం కాలేదన్నప్పుడు బిగ్ వాల్యూ నుంచి ఇక్కడ ఏవి ఈక్వల్గా ఉన్నాయో చూసిరండి. ఏ ప్లేస్ కాడ ఎక్కడ పెద్దగా ఉంటే అటు సైడు అది పెద్ద వాల్యూ అయిపోతుంది, బిగ్ వాల్యూ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇది కూడా అంతే. బోత్ సైడ్ సేమ్ ప్లేస్ వాల్యూస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్. ఇక్కడ ల్యాక్ ఉంది. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్. ఇక్కడ ల్యాక్ ఉంది. సో 2,56,256. ఇది 2,52,656. ఇప్పుడు కంపేర్ చేసి చూద్దాం మనం. రెండు నీకు సేమ్ లాగా అనిపిస్తుంది. నీకు ఇక్కడ కన్ఫ్యూజన్ అనిపిస్తే ఫస్ట్ ఏం చేయి, ల్యాక్ ప్లేస్ కంపేర్ చేయి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఈక్వల్ ఉంది. ఇక్కడ ఏది బిగ్గుదో తెలుస్తలేదు. నెక్స్ట్ వాల్యూకి వెళ్ళు. 5 ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇక్కడ ఈక్వలే ఉంది. సో ఇక్కడ కూడా తెలుస్తలేదు. నెక్స్ట్ ప్లేస్ వాల్యూకి వెళ్ళు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. 6 పెద్దదా, 2 పెద్దదా? 6 పెద్దది. ఆటోమేటిక్గా ఈ నెంబర్ మొత్తం పెద్దది అయిపోతుంది. అంతే, సింపుల్. కంపేర్ చేసుకొని చూసుకుంటూ ఏది పెద్దదో చూసుకోవడం. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎంత పెద్ద నెంబర్ అయినా ఇంతే. కాకపోతే ఫస్ట్ రూల్ ఏంటంటే ఇక్కడ సేమ్ ప్లేస్ వాల్యూస్ ఉండి ఇక్కడ సేమ్ ప్లేస్ వాల్యూస్ ఉంటేనే కంపేర్ చేసుడు మొదలు పెట్టాలి. ఇక్కడ సేమ్ ప్లేస్ వాల్యూస్ లేకపోతే ఆటోమేటిక్గా ఎక్కువ ప్లేస్ వాల్యూస్ ఏది ఉందో అదే బిగ్ అయిపోతుంది. నెక్స్ట్ దానికి రండి, 9th. నెక్స్ట్ చూడండి, ప్లేస్ వాల్యూస్ చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్. సేమ్ ఇటు కూడా వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 10,000s, థౌజండ్స్, 10,000s, ల్యాక్. ఇటు ల్యాకే ఉంది, ఇటు ల్యాకే ఉంది. సో కంపారిజన్ స్టార్ట్ చేయండి. ఇక్కడ ల్యాక్ ప్లేస్లో 9 ఉంది, 9 ఉంది, ఈక్వల్ ఉంది. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ చూడండి. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఓకే, నెక్స్ట్ ప్లేస్ వాల్యూ చూడండి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఓకే, సో నెక్స్ట్ ప్లేస్ వాల్యూ చూడండి. 100 ప్లేస్ వాల్యూ. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 8 ఉంది. 0 బిగ్గా, 8 బిగ్గా? 8 బిగ్. కాబట్టి ఇక్కడ ఎటు బిగ్ ఉంటే అటు ఓపెన్ సింబల్స్ పెట్టండి. నేను బండ గుర్తులు చెప్తున్నా. సో ఇది లెస్ దెన్ సింబల్ అన్నమాట. ఇక్కడ ఇటు బిగ్ ఉంది కాబట్టి ఈ ఓపెన్ అనేది ఇటు సైడ్ ఉంటుంది. సో లెస్ దాన్. సో 9,89,089 ఈజ్ లెస్ దాన్ 9,89,809. నెక్స్ట్ 10th చూడండి. 10th చూడండి, ప్లేస్ వాల్యూస్ ఫస్ట్ రూల్ ఏంటి? ఇటు ఈక్వల్గా ఉన్నాయో చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్. నెక్స్ట్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, 10,000s, 10,000s, ల్యాక్. ఇటు ల్యాక్ ఉంది, ఇటు ల్యాక్ ఉంది. సో ల్యాక్ ప్లేస్ చూడండి. ఫస్ట్ 5 ఈక్వల్. నెక్స్ట్ ప్లేస్ చూడండి. 7 ఈక్వల్. నెక్స్ట్ ప్లేస్ చూడండి. 0 ఈక్వల్. నెక్స్ట్ ప్లేస్ చూడండి. 100 ప్లేస్. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో 5 పెద్దదా, 7 పెద్దదా? 7 పెద్దది. కాబట్టి ఓపెన్ ఇట్ సైడ్ ఉంటుంది. సో ఇది లెస్ దెన్ అన్నమాట. అది 5,70,000. 570 ఈజ్ లెస్ దెన్ 5,70,750. నెక్స్ట్ 11th చూడండి. నెక్స్ట్ 11th చూడండి.
వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్. సేమ్ ఇటు చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్. ఇటు ల్యాకే, ఇటు ల్యాకే. సో కంపారిజన్ స్టార్ట్ చేయండి. ల్యాక్ ప్లేస్ 4 ఈక్వల్. నెక్స్ట్ 8 ఈక్వల్. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. 5 పెద్దదా, 4 పెద్దదా? సో 5 పెద్దది కాబట్టి ఓపెన్ ఎట్ సైడ్ ఉండాలి, ఎటైతే బిగ్ ఉంటుందో అటు సైడ్ ఉండాలి. సో గ్రేటర్ దెన్ అన్నమాట, ఇది గ్రేటర్ దెన్. నెక్స్ట్ 12 చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్. సేమ్ ఇటు సైడ్ కూడా ల్యాక్ ఉందా? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్. ఇటు ల్యాక్ ఉంది, ఇటు ల్యాక్ ఉంది. ఫస్ట్ ల్యాక్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయండి. 8 ఓకే. నెక్స్ట్ 10,000 ప్లేస్ చూడండి, 4 8. 4 పెద్దదా, 8 పెద్దదా? 8 పెద్దది కాబట్టి ఓపెన్ ఎట్ సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. సో ఇది లెస్ దెన్ అన్నమాట. 8,48,048 ఈజ్ లెస్ దెన్ 8,84,048. ఓకే. నెక్స్ట్ 13th చూడండి, 13th అది. నెక్స్ట్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్. సేమ్ ఇటు కూడా ల్యాక్ ఉంది. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్. సో ఫస్ట్ ల్యాక్ ప్లేస్ చూడండి, 4 ఓకే. నెక్స్ట్ 0 ఈక్వల్. నెక్స్ట్ చూడండి 1000 ప్లేస్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 0 ఉంది. 2 పెద్దదా, 0 పెద్దదా? 2 పెద్దది. సో మొత్తం నెంబర్ చూడాల్సిన అవసరం లేదు, ఒక్క నెంబర్తో మనం చెప్పేయచ్చు ఎటు బిగ్గు ఎటు స్మాల్ అనేసి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఇట్లా చేస్తే తప్పుపోయే ఛాన్సే లేదు. సో 4,02,042 ఈజ్ గ్రేటర్ దెన్ 4,02,42. అంతే కదా, 4,02,42. నెక్స్ట్ 14th చూడండి. ఇటు సేమ్ ప్లేస్ వాల్యూస్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్. నెక్స్ట్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్. సేమ్ ఉన్నాయి. ఫస్ట్ ల్యాక్ ప్లేస్ చూడండి, 7 ఈక్వల్. నెక్స్ట్ ప్లేస్ చూడండి, 8 ఈక్వల్. నెక్స్ట్ ప్లేస్ చూడండి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 0 ఉంది. 1000 ప్లేస్లో చూడండి 6 ఉంది, ఇక్కడ 0 ఉంది. 6 బిగ్గా, 0 బిగ్గా? 6 బిగ్. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇది ఇక్కడ గ్రేటర్ దెన్ వచ్చేస్తుంది. సో బిగ్ కాబట్టి ఎటు బిగ్ ఉంటే అటు, అంటే 7,86,000. 7,86,076 ఈజ్ గ్రేటర్ దాన్ 7,80,676. నెక్స్ట్ 15th చూడండి, ఇది ఒక నెంబర్ బిగ్ అయిపోయింది చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ 12 lakhs అయిపోయింది అనమాట. ఇది 10 lakhs నెంబర్. ఇక్కడ కూడా 10 lakhs ఉండాలి చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs. ఇక్కడ కూడా 12 lakhs ఉంది. సో బోత్ సైడ్ ఈక్వల్ ఉంది. ఇప్పుడు ఎంత పెద్ద నెంబర్ అయినా పర్లేదు, ఇదే కాన్సెప్ట్. ఫస్ట్ అన్నిటికంటే బిగ్ ఉన్నది స్టార్ట్ చేసేసేయండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఓకే. నెక్స్ట్ 1000 ప్లేస్ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది. 1 పెద్దదా, 2 పెద్దదా? 2 పెద్దది. సో ఎటు పెద్దగా ఉంటే మనం అటు ఓపెన్ సింబల్స్ పెడతాం. అది గ్రేటర్ దెన్ అయినా పర్లేదు, లెస్ దెన్ అయినా పర్లేదు. సో ఇటు పెద్దగా ఉంది కాబట్టి ఇటు ఓపెన్ సింబల్. ఇది ఏంటి, లెస్ దెన్ సింబల్. లెస్ దెన్ సింబల్ గుర్తుపెట్టుకోవడానికి నేను ఇంకోటి కూడా చెప్పాను, ఇది ఎల్ షేప్ ఉంటుంది. సో లెస్ దెన్ అన్నమాట. నెక్స్ట్ 16th చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs. 50 lakhs, 45,054. నెక్స్ట్ ఇది కూడా 50 lakhs, 54,045. చదవడంలోనే తెలుస్తుంది, కానీ మనం కంపేర్ చేసి చూద్దాం. ఫస్ట్ చూడండి 10 lakhs ప్లేస్ చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 అనేది ఆటోమేటిక్గా పెద్దదైపోతుంది కాబట్టి ఇది ఎటు సైడ్ పెద్దగా ఉంటే అటు ఓపెన్ సింబల్స్. సో ఇది లెస్ దెన్ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs. 80 lakhs, 80,888. నెక్స్ట్ చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్, 10 lakhs. 80 lakhs, 88,088. ఇప్పుడు మనం కంపారిజన్ చూద్దాం. ఇంత పెద్ద నెంబర్ కదా అని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఒక్కొక్క నెంబరే కంపేర్ చేసుకుందాం. ఫస్ట్ 10 lakhs ప్లేస్ చూసుకోండి. ఇక్కడ 8, ఇక్కడ 8 ఈక్వల్గా ఉంది, ఓకే. ఇక్కడ 0, ఇక్కడ 0 ఈక్వల్గా ఉంది, ఓకే. నెక్స్ట్ ప్లేస్ చూడండి, ఇక్కడ 8, ఇక్కడ 8 ఈక్వల్గా ఉంది, ఓకే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 8 ఉంది. 1000 ప్లేస్ చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 8 ఉంది. 0 పెద్దదా, 8 పెద్దదా? 8 పెద్దది. కాబట్టి ఎటు బిగ్ ఉంటే అటు ఓపెన్ సింబల్. సో ఇది లెస్ దెన్ సింబల్ అన్నమాట. ఇది లెస్ దెన్ సింబల్. 80 lakhs, 80,888 ఈజ్ లెస్ దాన్ 80 lakhs, 88,088. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇది కూడా అంతే.
వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. సేమ్ ఇట్స్ కూడా 10 lakhs ఉందో చూడండి. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakh, 10 lakhs సేమ్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కంపారిజన్ స్టార్ట్ చేయండి. 10 lakhs ప్లేస్ చూడండి, 3 ఈక్వల్. నెక్స్ట్ చూడండి 5 ఈక్వల్. నెక్స్ట్ చూడండి 7 ఈక్వల్. నెక్స్ట్ చూడండి 1000 ప్లస్ ఇక్కడ 0, ఇక్కడ 5. 0 పెద్దదా 5 పెద్దదా? 5 పెద్దది. ఆటోమేటిక్గా ఈ నెంబర్ అంతా పెద్దది. సో ఇక్కడ లెస్ దాన్, ఇటు బిగ్ ఉంది కాబట్టి ఇది లెస్ దాన్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నెంబర్స్ చూడండి. ఇది ఇటు సైడ్ సేమ్ నెంబర్స్ ఉన్నాయా? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. ఇది చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs ఈక్వల్ ఉన్నాయి. సో చూడండి 10 lakhs ప్లేస్ చూడండి, 9 ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ప్లేస్ చూడండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి 3 ఉన్నది ఆటోమేటిక్గా పెద్దదైపోతుంది. సో ఇటు బిగ్ ఉంది కాబట్టి ఓపెన్స్ ఇటు. సో ఇది గ్రేటర్ దే. ఓకేనా? నెక్స్ట్ 20 చూడండి. 20 వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. ఇది చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. ఇప్పుడు 10 lakhs ప్లస్ కంపేర్ చేయండి. 2 ఈక్వల్. నెక్స్ట్ ప్లేస్కి రండి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. 6 పెద్దదా 2 పెద్దదా? 6 పెద్దది. సో ఆటోమేటిక్గా ఇది ఇటు సైడ్ ఓపెన్. సో ఇది గ్రేటర్ దెన్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. ఇది చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. ఇటు 10 lakhs ప్లేస్, ఇటు 10 lakhs ప్లేస్. సో ఫస్ట్ 10 lakhs ప్లేస్ కంపేర్ చేయండి. 6 ఈక్వల్. ఓకే. నెక్స్ట్ చూడండి 9 9 అనేది బిగ్ 7 కంటే, కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఈ నెంబర్ మొత్తం బిగ్ అయిపోతుంది. సో ఇటు సైడ్ ఓపెన్ అంటే ఇది గ్రేటర్ దెన్ అనమాట. అది. నెక్స్ట్ చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. ఇది చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs ఈక్వల్ ఉంది. ఫస్ట్ రూల్ ఓకే. ఫస్ట్ 10 lakhs ప్లేస్ కంపేర్ చేయండి. 7 ఈక్వల్. నెక్స్ట్ ప్లేస్ కంపేర్ చేయండి. 4 ఈక్వల్. నెక్స్ట్ ప్లేస్ చూడండి, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 7 ఉంది. 4 పెద్దదా 7 పెద్దదా? 7 పెద్దది. సో ఆటోమేటిక్గా ఇది బిగ్ అయిపోతుంది. సో ఇక్కడ లెస్ దెన్ సింబల్ వస్తుంది. నెక్స్ట్ చూడండి 23 చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. సేమ్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. ఓకేనా? రెండు ఈక్వల్ ఉన్నాయి. సో కంపారిజన్ స్టార్ట్ చేయండి. 10 lakhs ప్లస్ 1 ఓకే. నెక్స్ట్ 3 ఓకే. నెక్స్ట్ 6 ఈక్వల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1000 ప్లస్ ఇక్కడ 8, ఇక్కడ 2. సో 8 అనేది బిగ్ 2 కంటే, కాబట్టి ఇటు గ్రేటర్ దెన్ సింబల్. ఇక్కడ ఇటు సైడ్ ఓపెన్, ఇది గ్రేటర్ దెన్. నెక్స్ట్ చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. ఇటు కూడా చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. సో ఇటు ఈక్వల్ ఉన్నాయి. ఇప్పుడు 10 lakhs ప్లస్ కంపేర్ చేయండి. 9 ఓకే. నెక్స్ట్ ఇది కంపేర్ చేయండి. 1 ఈక్వల్. నెక్స్ట్ చూడండి 7 పెద్దదా 3 పెద్దదా? 7 పెద్దది. సో ఆటోమేటిక్గా ఈ నెంబర్ అంతా పెద్దది. సో ఇటు గ్రేటర్ దెన్ సింబల్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. నెక్స్ట్ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. ఫస్ట్ 10 lakhs ప్లస్ కంపేర్ చేయండి. 6 ఈక్వల్. నెక్స్ట్ ప్లేస్ చూడండి 1 ఈక్వల్. నెక్స్ట్ ప్లేస్ చూడండి 0 ఈక్వల్. నెక్స్ట్ ప్లేస్ చూడండి 8 ఈక్వల్. నెక్స్ట్ ప్లేస్ చూడండి 100 ప్లేస్. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. 3 బిగ్గా 1 బిగ్గా? 3 బిగ్, కాబట్టి ఈ నెంబర్ అంతా బిగ్. సో ఇటు గ్రేటర్ దెన్ సింబల్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, 26th ప్రాబ్లం. లాస్ట్ ప్రాబ్లం చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. ఇది కూడా చూడండి, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, lakhs, 10 lakhs. ఇటు 10 lakhs, ఇటు 10 lakhs. కంపారిజన్ స్టార్ట్ చేయండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది. చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 0 ఉంది. థర్డ్ డిజిట్. ఇక్కడ 5, ఇక్కడ 0. 5 బిగ్గా 0 బిగ్గా? 5 బిగ్. సో ఆటోమేటిక్గా ఈ నెంబర్ అంతా బిగ్ అయిపోతుంది. సో 13,50,005. ఇది చూడండి 13,05,005. సో ఆటోమేటిక్గా ఈ నెంబరు పెద్దగా అయిపోతుంది. గ్రేటర్ దెన్ అన్నమాట ఇక్కడ ఇది. థ్యాంక్ యూ.